హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్స్. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎమ్మెల్సీ కవిత ఇష్యూ అన్నమాట. సో అటు జగన్ అండ్ షర్మిల ఇష్యూ చూసుకున్నా, ఇటు ఎమ్మెల్సీ కవిత ప్రజెంట్ ఇష్యూ చూసుకున్నా కూడా సేమ్ అంటే సేమ్ జరుగుతుంది అని అయితే నాకు అనిపిస్తుంది. సో అక్కడ ఏంటంటే ఎప్పుడైతే వైఎస్ఆర్ చనిపోయారో ఆ తర్వాత జగన్ సొంత పార్టీ పెట్టడము, సొంత పార్టీ పెట్టిన తర్వాత అందులోకి వాళ్ళ చెల్లి షర్మిలను తీసుకెళ్లడం, తను కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా అక్కడ జగన్ అధికారంలోకి రావడం జరిగింది. అందులో ఎవరు అవునన్నా కాదన్నా కూడా అక్కడ షర్మిల అండ్ విజయమ్మ పాత్ర కూడా ఉంది. సో జగన్ గెలవడంలో బట్ జగన్ ఏం చేశారు, గెలిచిన తర్వాత వాళ్ళిద్దరిని పక్కన పెట్టారు, ఎలాంటి పదవి ఇవ్వలేదు. సో ఆ కోపంతో ఇంకా కొన్ని ఆస్తి గొడవలు కావచ్చు. సో దానివల్ల ఏమైంది అంటే షర్మిల గారు బయటకు రావడం, తెలంగాణలో పార్టీ పెట్టడం, బట్ ఏంటంటే అది పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేదు. సో తర్వాత తను కాంగ్రెస్లోకి వెళ్ళడం, ఇలా చకచక జరిగిపోయాయి. సో తనకి ఏంటంటే అప్పుడు ఏదైనా కోపంలో పెట్టొచ్చు, మరి ఏంటో తెలియదు, బట్ అది పూర్తి స్థాయిలో అంటే తనకి నేను ఒక మంత్రి అవ్వాలి, సీఎం అవ్వాలి అన్న ఇది సంకల్పం గట్టిగా లేకపోవడం కావచ్చు, అది మధ్యలోనే ఆగిపోయింది. బట్ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ కవిత ఇష్యూ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది, కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ ఉన్న టైంలోనే గత ఒక 1 year బ్యాక్ నుంచి సో నెక్స్ట్ సీఎం కేటీఆర్ అని అయితే వినిపించాయి. ఇదే గ్యాప్లో ఓడిపోవడం జరిగింది. తరువాత ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్లో కూడా అక్కడ ఢిల్లీ జైల్లో ఉండడం జరిగింది. సో ఆ క్రమంలోనే ఎమ్మెల్సీ కవితకి కేసీఆర్కి గ్యాప్ తగ్గింది అని అయితే మనకి తెలుస్తుంది. అందులో ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ జాగృతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎమ్మెల్సీ కవిత పాత్ర చాలా ఉంది. అలాగే ఇంకా కేసీఆర్ అంటే ఉద్యమ నేత, మనందరికీ తెలిసిన నేత. సో కేసీఆర్ అనగానే ఉద్యమం అది మనకి గుర్తుకొస్తుంది. అయితే ఈ 6 నెలల గ్యాప్లో బయటకు వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్సీ కవిత కొద్ది రోజులు కామ్గా ఉన్నారు. అంటే దాని అర్థం తను ప్రజల్లోకి వెళ్ళొద్దని ఎవరైనా చెప్పారా అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. బట్ తను అన్నీ అబ్జర్వ్ చేసుకున్నారు అని అయితే నాకు అనిపిస్తుంది. కొద్ది రోజులు సైలెంట్గా ఉండి అన్నీ అంటే రాజకీయ పరిస్థితులను, పార్టీలో తనని ఎలా చూస్తున్నారు, తనకి ఎంత ప్రాధాన్యత ఉంది, అదన్నీ తెలుసుకుందని నాకు అర్థమవుతుంది. సో కొంచెం మంచి ప్లాన్డ్గానే వచ్చింది. తను ఆల్రెడీ ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్లో అంటే నిన్నటి వరకు కాంగ్రెస్లో చేరుతుంది, కాంగ్రెస్కి ఆఫర్ ఇచ్చింది, కాంగ్రెస్ మంత్రి పదవి కవితకి ఇవ్వబోతుంది, ఇవన్నీ వార్తలు వస్తున్న నేపథ్యంలో తను ఏం చేశారు, చిట్చాట్లో కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. ఆల్రెడీ కాళేశ్వరం గురించి ప్రాజెక్టుకి సంబంధించి కేసీఆర్, హరీష్ రావుకి నోటీసులు వెళ్ళాయి. సో ఆ హడావిడిలో ఉండగానే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడ లండన్, అమెరికా టూర్లో ఉన్నారు. సో ఆ క్రమంలోనే తినపై ఇలా రావడం, అది కూడా ఒక ఏదైతే ఏబిఎన్ ఛానల్ వాళ్ళు, ఆ పేపర్ వాళ్ళు వేయడం జరిగింది. సో ఎప్పుడైతే షర్మిల సేమ్ టు సేమ్ అనమాట, షర్మిల టైంలో కూడా వాళ్ళే ఫస్ట్ వేసింది కొత్త పార్టీ పెట్టబోతుంది అని చెప్పేసి, ఇప్పుడు కూడా వాళ్ళే ఫస్ట్ వేశారు. అప్పుడు షర్మిల గారు అలాగే ఏబిఎన్ వాళ్ళని కొంచెం ఎవరు చెప్పారు అదంతా ఫేక్ న్యూస్ అని అయితే చెప్పేశారు. సేమ్ యాజ్ టీస్గా. కానీ అంటే కవిత ఒక పాలు ఎక్కువ ఉందన్నమాట. ఏం చెప్పింది, అన్నతో ఫైట్ చేసినా కూడా షర్మిల సో నార్మల్గా తనకి సంబంధించి ఏం జరుగుతుంది, ఏంటి ఇలా చేశారు నన్ను అని మాత్రమే ఏమైతే ప్రజలకు తీసుకొచ్చింది. బట్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది స్పష్టంగా ఎమ్మెల్సీ కవిత గారు ఈరోజు చెప్పారు అని అయితే నాకు అనిపించింది. నిజంగానే బీజేపీతో త్వరలో పొత్తు పెట్టుకోబోతుందా బీఆర్ఎస్? సో అందుకోసమే, ఎందుకంటే తనను జైల్లో పంపించి 6 months జైల్లో ఉంచిన పార్టీతో పొత్తు వద్దు అని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత వ్యతిరేకిస్తుంది సో అని కొంతమంది అంటున్నారు.
ఆల్రెడీ ఫాదర్కి నోటీసులు వచ్చి ఉంటే నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, కాస్త ఓపిక పట్టలేవా, సో కేసీఆర్ అన్ని సాల్వ్ చేస్తారు కదా అని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ పెద్దలు అంటున్నారు. సో దీని ప్రకారం చూసుకుంటే ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. ఇక్కడ క్లియర్ కట్గా తను చేసిన కామెంట్స్ అయితే నాకు ఏదైతే ఉందో కేసీఆర్ ఒక్కడే నాయకుడు, నేను ఆయన మాత్రమే, అందరూ కార్యకర్తలే. హ్యాస్టీస్గా మొన్న కాదు చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కేటీఆర్ కూడా సో మేమందరం కార్యకర్తలం, కేసీఆర్ ఉన్నంత వరకు కేసీఆరే బాస్ అని కేటీఆర్ కూడా ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాడు. మొన్న రీసెంట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. సో ఇప్పుడు సేమ్ అదే డైలాగు కవిత నుంచి కూడా వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే నన్ను ఇలా ఎందుకు సోషల్ మీడియాలో బాధపెడుతున్నారు, ఇలాంటివి వస్తే బీఆర్ఎస్ నేతలు ఎవరు స్పందించడం లేదు ఏంటి? అవును నిజమే, ఎవరు స్పందించట్లేదు, అసలు ఏ నేత కూడా రావట్లేదు. సో ఎక్కడో అసెంబ్లీలో జగదీష్ రెడ్డిని పై వేటు పడిందని చెప్పేసి అక్కడ కూర్చొని ధర్నా చేశారు. ఇది అంబేద్కర్ విగ్రహం ముందు కూర్చొని బ్లాక్ బ్యాచెస్ పెట్టుకొని మరీ ధర్నా చేశారు. సో ఈమె వర్షన్ ఏంటంటే అలా చేశారు, సొంత చెల్లి ఇంటి ఆడపడుచు, సో నాకు 6 months జైల్లో ఉంచితే ఒక్కరు కూడా దానిపై రియాక్ట్ అవ్వకుండా అంటే ధర్నాలు లాంటివి చేయకుండా నార్మల్గా వదిలేస్తారు అని చెప్పారనమాట. సో అది ఆ పాయింట్ కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ సోషల్ మీడియా స్టార్ అంటే ఇవన్నీ కూడా నన్ను పార్టీ నుంచి బయటకు పంపించే కుట్ర జరుగుతుంది. నేను బయటకు వెళ్తే ఎవరికి లాభం ఉంటుంది? కేటీఆర్కి తప్ప. ఎందుకంటే మొన్నటి వరకు హరీష్ రావు ఏమైనా కేసీఆర్ని దూరం చేస్తాడు వీళ్ళకి అది ఇది అని అన్నారు. బట్ ఆయన చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్ళు, బట్ అది జరగలేదు. ఆయన కూడా క్లియర్ కట్గా కేసీఆర్తో ఉంటా అని చెప్పారు. సో ఇప్పుడు ప్రాబ్లం ఎంత ఏంటి అంటే ఆమె డైరెక్ట్గా చెప్పినా ఇండైరెక్ట్గా చెప్పినా కూడా సో వాళ్ళ అన్న కేటీఆర్తోనే ప్రాబ్లం అనమాట. అలాగని చెప్పేసి తను నార్మల్గా వదిలే టైప్ షర్మిల లాగా అని చెప్పేసి అనుకుంటే లేదు, తను స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి వచ్చారనమాట. గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని మరీ వచ్చారు. సో అని నాకు అనిపిస్తుంది ఈరోజు చేసిన కామెంట్స్. నా జోలికి రావద్దు, నా జోలికి వస్తే ఇంకా దారుణంగా ఉంటుంది అంటే బీఆర్ఎస్కి ఒక భయాన్ని పరిచయం చేయాలనుకున్నారో ఏంటో కానీ చాలా విషయాలు ఏమంటారు చాలా డీప్గా చెప్పనట్లుగానే అందులో అర్థమయ్యేలాగా చెప్పేశారనమాట. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ జరిగిన దాన్ని బట్టి చూస్తే తను అడిగిన క్వశ్చన్స్ కొన్ని బీజేపీలో విలీనం ప్రతిపాదన పార్టీలో పెట్టింది ఎవరు అంటే కుట్ర జరుగుతుంది అని అన్నారు. మరి ఎవరు ఆ ప్రతిపాదన పెట్టింది? సో ఇంకా నాకు కేసీఆర్ ఒక్కడే నాయకుడు, ఇంకెవ్వరు కాదు అంటే ఆయన మాత్రమే పార్టీకి బాస్ అని చెప్పారు. అంటే కేసీఆర్ తర్వాత నాయకత్వం రేస్లో తాను కూడా ఉన్నానని చెప్తున్నారా? ఇంకొకటి బీఆర్ఎస్ తో విలీనం అన్నారు కదా, మరి బీఆర్ఎస్ తో ఉన్న ఆ కీలక నేత ఎవరు? టచ్ లో ఉన్న కీలక నేత ఎవరు? కవిత చెప్తున్నా అంటే తన లేఖను లీక్ చేసింది ఎవరో గ్రీక్ వీరులు వాళ్ళని కనుక్కోవాలి అని చెప్పి ఎందుకు కనుక్కోవట్లేదు? నా పైన ఫేక్ ప్రచారాలు జరుగుతున్నా కూడా బీఆర్ఎస్ నుంచి ఒక్క నేత కూడా స్పందించట్లేదు ఎందుకు అని ఆమె క్వశ్చన్ చేస్తున్నారు. సో మరి ఆ గ్రీక్ వీరులు ఎవరు? విదేశాల్లో కూడా సోషల్ మీడియా పెట్టుకున్నారు అని చెప్పి, విదేశాల్లో అంటే ఎవరున్నారు? సో మీరైతే ఎవరు అనుకుంటున్నారో నేను అడిగిన క్వశ్చన్స్, నేను చెప్తున్న క్వశ్చన్స్కి ఖచ్చితంగా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ నోటీసుల పైన స్పందించలేదు, ఇంకో నేతకి నోటీసులు ఇస్తే మాత్రం నిరసనలు రియాక్ట్ అయ్యారు అని చెప్పేసి అన్నారనమాట. ఈ మధ్య కాలంలో ఇంకొకరికి నోటీసులు వచ్చాయి అంటే నాకు తెలిసి కేటీఆర్ గారికి ఫార్ములా ఈ కార్ రేస్లో నోటీసులు వచ్చాయి. సో నోటీసులు వచ్చాయి ఆలోపే కేటీఆర్ గారు ఫారెన్ వెళ్ళిపోయారనమాట. సో దీన్ని బట్టి చూస్తే ఏమర్థం అవుతుందంటే తన బ్రదర్కి మధ్య వార్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి ఈరోజు
చెప్పిందంటూ క్లియర్ కట్గా చెప్పేసింది. సో మరి దీన్ని మరి కేసీఆర్ ఎటువైపు ఉంటారు, తన కూతురు వైపు ఉంటారా, కొడుకు వైపు ఉంటారా? ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు, నెక్స్ట్ అధినేత, పార్టీ అధినేత అంటే కేటీఆర్కి వారసత్వం కేటీఆర్కే అని పార్టీ నుంచి బయట నుంచి కొంతవరకు వినిపిస్తుంది కదా. సో మరి ఈ సిచ్యువేషన్స్ ఇంకా కవితను అలాగే వదిలేస్తే బీఆర్ఎస్కి చాలా డ్యామేజ్ అని చెప్పేసి మరి బుజ్జగిచ్చే ప్రయత్నం చేస్తారా? అసలు దీనిపై కేసీఆర్ రియాక్ట్ అవుతారా? ఒకవేళ ఆయన రియాక్ట్ అయితే కేటీఆర్ వచ్చిన తర్వాతనే రియాక్ట్ అవుతారని అయితే నాకైతే అనిపిస్తుంది. సో చాలా వరకు షర్మిలతో కంపేర్ చేస్తున్నారు కదా, షర్మిల కంటే ఒక 10 పాళ్ళు మన తెలంగాణ 10 పాళ్ళు ఎక్కువే కేసి కవిత అని అయితే నాకు అనిపిస్తుంది. తనంత ఈజీగా వదిలే రకం కాదని ఈరోజు చేసిన తన చిట్చాట్లో తను ఏదైతే చెప్పిందో మాటలు బీఆర్ఎస్కి బాణాల్లా కుచ్చుకున్నాయన్నమాట. సో ఒక్కొక్క మాట ఒక్కొక్క తూటలాగా పేలింది. దీనిపై ఎవరు రియాక్ట్ అవుతారు, ఎవరు ఇంకా ఆల్రెడీ బీజేపీ రియాక్ట్ అయింది. సో కేసీఆర్ వల్ల ఇదని జరుగుతుంది, అసంతృప్తి ఉంది, బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇంకా బీఆర్ఎస్లో ముస్లిం అలాంటివి కూడా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఇంకా రాజా సింగ్ కవిత చెప్పింది నిజమే అని కూడా అనడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో కేసీఆర్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది అన్నమాట రాజకీయాల్లో. సో ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, మరి కవిత కొత్త పార్టీ పెడుతుందా, లేకపోతే తనకి భుజగింపులు ఉంటాయా, కేసీఆర్ ఫామ్ హౌస్లోకి ఎంట్రీ ఉంటుందా? సో తను వెళ్ళాలనుకుంటే కలవాలనుకుంటే కలవలేదా, ఎందుకు తను వెళ్ళట్లేదు, తనను వద్దన్నారా, లేకపోతే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదా, మాట్లాడట్లేదా, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా, అందుకోసమే తను ఇలా రియాక్ట్ కావాల్సి వచ్చిందా బహిరంగంగా అనేది కూడా ఒక పాయింట్ అన్నమాట. సో ఎనీవే ఎట్లా చూసుకున్నా కూడా కవిత గారు తను అనుకున్నది చేస్తారు అని అయితే పక్కగా అనిపిస్తుంది. సో తను ఒకవేళ కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేకపోతే తను వెళ్ళాలనుకుంటే ఎక్కడ వెళ్తుంది అనే విషయానికి వస్తే కాంగ్రెస్ అని అయితే టాక్ అయితే వినిపిస్తుంది. సో ఒక 6 months ఆమెతో పాటు ఒక 6 members ఎమ్మెల్యేలు కూడా వెళ్తారు. సో తనకి మంత్రి పదవి, ఆల్రెడీ ఎమ్మెల్సీ కాబట్టి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది, అందుకోసమే క్యాబినెట్ విస్తరణ ఆలస్యమైంది కూడా అని అంటున్నారు. సో చూడాలి మరి ఇది ఎంతవరకు వస్తుందో. ఈరోజు ఈ కవిత టాపిక్లో వచ్చేసి హైలైట్ ఏంటి అంటే, ఇప్పుడు అంతా కేసీఆర్ కూర్చొని మాట్లాడితే సెట్ అయిపోద్ది అని అయితే ఒక వర్గం అంటుంది. సో మరి కేసీఆర్ కూర్చొని మాట్లాడతారా, లేదు నన్ను కేటీఆర్ వైపే ఉంటారా, కవిత ఏం చేసుకుంటుందో చేసుకొని అని వదిలేస్తారా అనేది చూడాలి మరి. సో చాలా స్ట్రాంగ్ కవిత అంటే నాట్ ఏ షర్మిలకి 10 times ఉంది అని అయితే అర్థమైంది. సో ఇంకా తేల్చుకోవాల్సింది ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్. ఇది అంటే ఇక్కడ కూడా కవిత తెలివిని అప్రిషియేట్ చేయాల్సింది. ఎందుకు అంటే సో తన తండ్రి ఉన్నప్పుడే తనేంటి, తన స్థానం ఏంటి, తనకి ఏం కావాలి ఏంటి అనేది సెట్ చేసుకుంటుంది. అంటే ముందు చూపు అన్నమాట. సో ఇది ముందు చూపు. సో మరి దీనికి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు, దీనికి ఎలాంటి పరిష్కారం చూపిస్తారు అనేది చూడాలి.